హలో ఫ్రెండ్స్, నేను మీ ఖాన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఖాన్ మైండ్లోకి స్వాగతం. ఫ్రెండ్స్, చాలా రోజులైంది, అందుకే నేను కొద్దిగా బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల మీకు అప్డేట్స్ చాలా తక్కువ వస్తున్నాయి, సారీ. అండ్ అలాగే కొన్ని వీడియోలు చేయడానికి కూడా చాలా టైం పడుతుంది, అందుకే ఓన్లీ ఆడియో అప్డేట్ చేస్తున్నాను. ఈ ఆడియోలో 18% అనగానే రికవరీ ఏజెంట్ షాక్ అయ్యారు. ఆ షాకింగ్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ స్లోలీ ప్రేమగా మాట్లాడుతున్న ఒక లేడీ తర్వాత వైలెంట్ అయిపోయింది. ఆమెకు అర్థం కాలేదు ఏం మాట్లాడాలనో. సో లేట్ చేయకుండా ఆడియో విందామా? సార్ 60% కార్డ్ మీడియంలో ఉంది. 60% అంటే ఏంటి? వే ఆఫా పేబులా? సెటిల్మెంట్ వేవర్ సార్, అది వే ఆఫ్. 40% పే చేయాలంటారు మీరు? అంతే సార్, 18,400 పడుతుంది 40% అంటే. ఓకే. అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎంత ఉంది? ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఉంది మేడం? ప్రిన్సిపల్ అమౌంట్ 29,604 ఉంది సార్. 29,000? 29,604 ప్రిన్సిపల్ అమౌంట్. అది అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది మేడం? అవుట్ స్టాండింగ్ 45,988, అంటే 9,988 అనేది ఓవర్ లిమిట్ ఉంది. ఇప్పుడు ఓవరాల్ గా ప్రిన్సిపల్ అమౌంట్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ కి ఎంత బిట్వీన్ వేరియేషన్ వచ్చింది మేడం? 9,988 అండి. ఇదేంటి? 10,000 వేరియేషన్ వచ్చింది. 29 అన్నారు, 49 అంటున్నారు. 29, 45 సార్. సరే, అరౌండ్ ఫిగర్ 30 అనుకుందాము. అవుట్ స్టాండింగ్? అవుట్ స్టాండింగ్ 45,988. అప్పుడు 15,000 రూపీస్ పెరిగినట్టు కదా మేడం? ఏం సార్? 15,000 రూపీస్ పెరిగినట్టు ఎక్స్ట్రా అమౌంట్. సార్ పైన జిఎస్టీలు అవి ఉంటాయి కదా సార్. మంచిది మేడం, కాదనట్లేదు, జస్ట్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాను అంతే. అదేలేండి సార్, అదేలేండి సార్. ఇంకోటి మన ఏమంటారు, దీన్ని 40% లో ఇస్తా అంటున్నారు కదా, నాకు 18% లో కావాలి మేడం. 18% పే చేస్తా. 82% వే ఆఫ్ కావాలి నాకు. 82% వే ఆఫ్? అవును మేడం. 18% పేబుల్. 18% పే చేస్తారు. 18% ఎంత వస్తుంది? ఒక అందాజుగా చెప్పండి ప్లీజ్. ఒక్క నిమిషం సార్. 8,300 వస్తుంది సార్. సరే, 8,300 రూపీస్ నేను పే చేయగలుగుతాను మేడం. ఈ అమౌంట్ కట్టగలుగుతారు మీరు? అవును మేడం, అది సెటిల్మెంట్ రూపంలో. సార్ ఇదంతా నేను కట్టుకోలేనమ్మా అంటే అయిపోయింది కదా సార్. నా టైం వేస్ట్, మీ టైం వేస్ట్. అది ఎందుకు వేస్ట్ అవుతుంది మేడం? మీరు కూర్చున్న దానికోసమే. నేను సార్ ఇప్పుడు బ్యాంక్ మాదే అనుకోండి, మీరు అడిగిన 82 కాదు, నేను 90 ఇచ్చేస్తాను. మీరు జస్ట్ ఏంటంటే ఆ 10% కట్టండి. మీరు ఇప్పుడు ఏంటంటే బ్యాంక్ నాది కాదు కదా, బ్యాంక్ ఇవ్వాల్సిన గ్రిడ్ వరకు నేను చెప్తాను. మీరు ఓకే అంటే ఓకే, లేదు అంటే లేదు. కాకపోతే ఏంటంటే మరి ఇట్లా అడిగి డీటెయిల్స్ అన్ని తీసుకుని ఇట్లా మా టైం వేస్ట్ చేయి మాకండి, అంతే. ఇదేంది మేడం అంత మాట అనేసినారు నాకు? అనేసారంటే ఇప్పుడు ఇంత అడిగారు, నేను చెప్పాల్సింది చెప్పాను. 82% వే ఆఫ్ సార్. ఎక్కడ సార్? ఏ బ్యాంక్ సార్ ఇస్తుంది? ఎందుకు ఇస్తుంది? 9% చేసుకున్న వేరే బ్యాంకులు ఉన్నాయి. బ్యాంక్ నేమ్ చెప్పండి, ఏ బ్యాంక్ ఇచ్చింది మీకు? ఆ 9% కి క్లోజ్ చేసుకోమని ఏ బ్యాంక్ ఇచ్చింది మీకు? నాకు ఇండస్ఇండ్ బ్యాంక్ ఇచ్చింది మేడం. ఇండస్ ల్యాండ్ ఏంటండి? గవర్నమెంట్ బ్యాంక్ అది, గవర్నమెంట్ సర్టిఫైడ్ బ్యాంక్ అది. ఎస్బీఐ గవర్నమెంట్ సర్టిఫైడ్ బ్యాంక్ అండి ఇది. దీనికంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. దాని ప్రకారమే వెళ్ళగలరు. మీరైనా నేనైనా ఎవరైనా రూల్స్ ప్రకారమే వెళ్ళగలం. ప్రైవేట్ బ్యాంక్స్ ఏముందండి, మీరు చెప్పినట్టు 5% కి 10% కి నేనే క్లోజ్ చేపిస్తా. మేనేజర్ ఒక సంతకం పెడితే అయిపోయింది. గవర్నమెంట్ అట్లా కాదు కదండి. నేనేమైనా అన్నానా మీకు? లేదు సార్, మీరు అడిగారు చూసారా, 82% వే ఆఫ్ ఇవ్వండి, 18% నేను కడతాను అంటే దానికి చెప్తున్నాను సార్ నేను. మీరు ఆగుతా, మీరు ఇప్పుడు ఇట్లానే 82 కావాలని మీరు ఇట్లా హోల్డ్ చేసుకుంటా వెళ్ళారనుకోండి, కార్డు అలానే పెరిగిద్ది కానీ మీకు ఆ సెటిల్మెంట్ అనేది అవ్వదు. అది అవ్వదు సార్. అది ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే ఉన్న ఫ్యాక్ట్ నేను చెప్పేసాను, అదే అవ్వదు. మరి మీరు 65, 70 వరకు అంటే పుష్ చేసుకున్నా, మేనేజర్ కి మెయిల్స్ పెట్టుకున్నా ఏదో ఒకటి చెయ్యొచ్చు, కానీ 82% సార్. 18% కడతారా అమౌంట్? అయ్యో, మీ ఎస్బీఐ బ్యాంకే నాకు 15% లో మా ఫ్రెండ్ కి ఇచ్చినారు కదా, మరి అది ఏ లెక్కలు ఇచ్చినట్టు మేడం? మీ ఫ్రెండ్ కా? ఎవరు సార్ ఆయన? నిజంగా మేడం, 15% లో ఎస్బీఐ బ్యాంక్ అమౌంట్ క్లోజ్ చేశారు మేడం. సార్ ఒక్కసారి నా నెంబర్ నోట్ చేసుకోరా మీరు? ఒక్కసారి నా నెంబరు చెప్పండి మేడం. 8977 16 507.
నాకు ఈ నంబర్ కి ఆయనకి వే ఆఫ్ ఇచ్చానన్నారు కదా 15% క్లోజ్ చేయించారని, ఆ డీటెయిల్స్ కొంచెం సెండ్ చేశారనుకోండి, మా బ్యాంక్ వాళ్ళని, అంటే నేను మరీ మా వాళ్ళని అడగలేనులేండి, మేనేజర్ ని క్వశ్చన్ చేయగలుగుతాను నేను. పెట్టండి ఒకసారి, నేను మాట్లాడి సార్ ఇట్లా 15% ఇచ్చారంట, కస్టమర్ ఇట్లా 18కి అడుగుతున్నారు సార్, మీరు ఎలా ఇచ్చారు సార్ అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తాను. అవును, మీ ఏజెన్సీ కాకుండా వేరే ఏజెన్సీ వాళ్ళు ఇచ్చి ఉంటారు కదా మేడం. ఏంటండి? ఏజెన్సీ వచ్చేసి కొన్ని రైట్ ఆఫ్ లో ఉంది సార్, ఆ ఏజెన్సీలన్నీ దాటుకుని వచ్చి రైట్ ఆఫ్ లో ఉంది, ఇదే లాస్ట్ ఇంకా మాది. కరెక్టే మేడం, నేనేమంటున్నానంటే దాదాపు ఏజెన్సీలో ఒక 3,000 ఏజెన్సీలు ఉన్నాయి. అందులో మా ఫ్రెండ్ కి ఏజెన్సీ కూడా క్లోజ్ చేసినారో తెలియదు కదా. మేము కనుక్కుంటాను సార్, మాకు ఓవరాల్ మీద ఉండిద్ది కదా, డేటా మా దగ్గర నుంచి వెళ్ళాలి, మా దగ్గర డీటెయిల్స్ ఉంటాయి కదా, నేను కనుక్కుంటాను. మీరు కనుక్కుంటారా? నేను కనుక్కుంటాను సార్, పెట్టండి. 15% ఇచ్చిన ఆ సభ్యుడైడ్ ఎవరో చూడాలి, నేను మాట్లాడాలి ఆయనతో. ఖచ్చితంగా డెఫినెట్ గా మాట్లాడతారా మేడం? నేను విత్ పీడిఎఫ్ పంపిస్తాను, నేను మొబైల్ నెంబర్ కూడా పంపిస్తాను. భలేవారే సార్, పంపించండి, మాట్లాడతాను నేను. ఎందుకంటే ఆ పీడిఎఫ్ పంపించిన తర్వాత నెంబర్ కూడా అవసరం లేదు మా ఫ్రెండ్, ఎందుకంటే మీ దగ్గర మొత్తం డాటా ఉంటుంది కాబట్టి మీరే డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడతారు. బట్ క్లోజ్ అయిపోయిందండి అతనికి? అయిపోయింది మేడం. 0 అయిపోయిందా ఫోన్ పేలో కూడా? ఫోన్ పేలో కూడా 0 అయిపోయింది మేడం. ఎన్ఓసి వచ్చిందండి? ఎన్ఓసి రాలేదు మేడం. ఎన్ఓసి రాలేదా? రాలేదు. ఎందుకు రాలేదండి? రాలేదు మేడం. క్లోజ్ అయిపోతే ఎన్ఓసి వచ్చింది కదా సార్? లేదు మేడం, ఎన్ఓసి మెయిల్ చెక్ చేయలేదు మా వాడైతే, చెక్ చేపిస్తా. చెప్పండి. పెట్టండి సార్, ఒకసారి నాకు డీటెయిల్స్ పెట్టండి సార్. డీటెయిల్స్ పెట్టాలి సార్ మేడం? పెట్టండి మేడం. డెఫినెట్ గా మీరు ఇవి చూసిన తర్వాత నాకు హెల్ప్ చేస్తారా చేయరా? నేను మాట్లాడతారు అంటున్నాను కదా సార్ నేను. అవును, మీరు మాట్లాడుతా అంటున్నారు. ఈ మంత్ లాస్ట్ అయిపోవడానికి వచ్చింది, ఆ లోపల మీరు మాట్లాడి మీ ఏజెన్సీ కూడా చేంజ్ అయిపోవచ్చు కదా మేడం. వేరే ఏజెన్సీ నుంచి కార్డ్ అనేది మాకు ఫ్లో అయ్యి వచ్చింది సార్. ఇప్పుడు నెక్స్ట్ మంత్ 4th వరకు కూడా కార్డ్ అనేది మా దగ్గరే ఉండిద్ది. కరెక్టే. నెక్స్ట్ మంత్ మీ దగ్గరనే ఉంటుందా? నెక్స్ట్ మంత్ కూడా మీ దగ్గరనే ఉంటుందా మేడం? ఉంటుంది సార్. ఉండదా? మరి ఎట్లా మేడం? ఈ జస్ట్ 4-5 days లో మీరు క్లియర్ చేసేస్తారా? ఉంటదా? చూసారా, ఫస్ట్ ఎంత ప్రేమగా ముద్దుగా మాట్లాడి ఇప్పుడు అంతా చాలా వేడిగా మాట్లాడుతున్నారు మేడం. మీరు నా మీద కోపడుతున్నారు. ముద్దుగానా? ఏం మాట్లాడుతున్నారు సార్? కొంచెం నీట్గా మాట్లాడండి. ఆ పదాలు ఏమైనా తప్పు పదాలా మేడం? తప్పేనండి, ఒక ఆడపిల్లతో మీరు అలా మాట్లాడకూడదు. అది ఏంది మేడం? ఇంట్లో వాళ్ళు రిలేషన్స్ అయితే మీరు మాట్లాడుకోవచ్చు అలాంటి పదాలు. తెలియకుండా మీరు అట్లా మాట్లాడకూడదు. మీకు ఆ తప్పుగా అనిపించకపోయినా ఒక ఆడపిల్లగా నాకు తప్పే అనిపించింది. సరే, మీకు తప్పు అనిపించిందంటే నాకు తప్పే. నేను ఆడవాళ్ళని గౌరవిస్తాను మేడం. సరేనా మేడం? బట్ నేను చెప్పే మాట ఇంటెన్షన్ అది కాదు. నేను చెప్పింది అంటే స్టార్టింగ్ లో మీరు మంచిగా మాట్లాడినారు కదా. మీరు 18% అనేసరికి నేను అది అమ్మో ఏంటి అసలు ఇలా ఉన్నారని కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యాను. ఆ విషయం గురించి చెప్పాను, అందుకే ప్రేమ అని చెప్పాను తప్ప నాకు అలాంటి పదాలు నేను వాడను మేడం. ఎప్పుడు చాలా ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయారు మీరు. దారుణం సార్ అసలు. అమ్మో 18% కట్టడం మీరు 18 కంటే ఇంత ఫ్రస్ట్రేషన్ అయిపోతే నిజమైన 15% లో సెటిల్మెంట్ పీడిఎఫ్ చూస్తే మీ కండిషన్ ఏమవుతుంది మేడం? అలాంటి చూడాలి ఒకసారి నేను కూడా. పెట్టండి సార్. మేడం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మేడం? నేను 2 years నుంచి అండి. డెఫినెట్ గా మీరు చూడాలి మేడం, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ మీకు. మా ఎస్బీఐలో కూడా ఇంత తక్కువ పర్సెంట్లు ఇచ్చిన విషయం మాకే తెలియదు. కస్టమర్తో వేరే కస్టమర్తో మాకు తెలుస్తుంది అన్నట్టు మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను. ఓకే మేడం? నేను పంపిస్తాను మేడం. మీ నెంబర్ నుంచి వాట్సాప్ నుంచి ఒక హాయ్ పెట్టేయండి. ఈ నెంబర్ కండి? అవును మేడం. సెండ్ మీ పీడిఎఫ్ అని పెట్టండి. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం. ఆడియో విన్నారుగా ఫ్రెండ్స్. ఈ ఆడియోలో ఎలా ఉంటుందనే విషయం మీకు అప్డేట్ అయి ఉంటుంది. ఇలాగే మీరు కూడా ప్రాపర్గా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారంటే డెఫినెట్గా మీ సెటిల్మెంట్ అనేది కూడా అతి తక్కువ పర్సెంటేజ్లో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది. మీ దగ్గర డబ్బులు ఉంటే కట్టండి, లేకుంటే ఆనందంగా ఉండండి, రికవరీ టిప్ ఎట్లా కఠినంగా ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్.